తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ, రాష్ట్ర వైస్ చైర్మన్ మట్ట రాజయ్య మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోతు కనకయ్య, అంతగిరి సంపత్, పద్మ నాగవెల్లి నిర్మల, సయ్యద్ రజక్, మట్ట రాధ, బొమ్మకల్ రవీందర్, ఆవదుత్తి కళావతి, ఆవదుత్తి శ్రవణ్ తదితర ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసము 2001 నుండి 14 వరకు, 69 నుండి 14 వరకు ఎంతో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన ఉద్యమకారులకు గుర్తింపు కోసమై మరి 2014 వరకు ఉద్యమం చేసి మేమంతా కూడా తెలంగాణను సాధించిన తర్వాత మరి తెలంగాణ సాధించిన వ్యక్తులలో మేమందరం కూడా ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా కృంగిపోయినాము. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము, అన్ని బాధలలో ఉన్న మేము మరి 2014 నుండి 26 దాకా కూడా ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మేము మరి మా ఇబ్బందులలో ఉన్నాము, మమ్మల్ని గుర్తించుండ్రి అని మరి కేసీఆర్ గారిని అడిగితే ఒక ఉద్యమకారుని చెప్పి ఇవాళ మమ్మల్ందరినీ ఉద్యమంలో తింపుకొని వాడుకొని మరి ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మాది ఉద్యమ పార్టీ కాదు, మాది రాజకీయ పార్టీ అని ప్రకటించిన ద్రోహి కేసీఆర్ గారు. మరి అలాంటి తరుణంలో ఏం చేయాలి? 10 సంవత్సరాలు పట్టం కట్టినా కూడా ఉద్యమకారుల ఊసెత్తని కేసీఆర్ గారిని గద్దదించాలన్న ఉద్దేశంతో ఉద్యమకారులు అందరం కూడా ఏకమై గద్దదించినాం. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు అమరులై చనిపోయి మరి మేము వేలాది మంది ఉద్యమకారులము త్యాగాలు చేసి తెలంగాణను సాధిస్తే మరి సోనియమ్మ కనకరించి అరే ఈ బిడ్డలందరూ చనిపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని ఉద్దేశంతో అమ్మవారు మరి అమ్మగారి మీద చాలా ఇప్పుడు మాకు రెస్పెక్ట్ పెరిగింది. ఆమె ఆ రోజు తెలంగాణ ఇచ్చింది మేమే. మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారులందరం కూడా మేము న్యాయం చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మాట నిలబెట్టుకుంది. ఇవాళ మాట నిలబెట్టుకోవడానికి మా కష్టం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మిగతా సంఘాలన్నీ కలిసి కూడా అల్పేరుగని పోరాటం చేశాం. మేమంటేందో ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు చేశాం. మా బాధలేంది, మా కష్టాలేంది, మా ఆర్థిక ఇబ్బందులేంది, మేము ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాం అన్నది వాళ్ళకు తెలిసేటట్టు మేము కార్యక్రమాలు చేపట్టిన ముల్లే మరి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అర్థం చేసుకొని ఇవాళ జీవో విడుదల చేయడము చాలా సంతోషకరము, శుభ పరిణామం. ఎందుకంటే జీవో విడుదలైంది మరి ఎట్లా ఏ రకంగా కేటగిరీలు నిర్వహిస్తారో అని మాకు భయం ఉండే. కానీ ఫస్ట్ కేటగిరీగా మరి తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు, మరి సెకండ్ విడతగా వికలాంగులకు, థర్డ్ ప్లేస్లో జైలుకు పోయిన వాళ్ళకి కానీ మరి కేసులైన వాళ్ళకి కానీ మరి మాకు 3వ విడతలు పెట్టడము, 4వ కేటగిరీల ఫోటో కటింగ్లు ఉండి మరి స్థానికంగా ఉద్యమాలు చేసిన వాళ్ళని గుర్తిస్తామని వాళ్ళు ప్రకటించినప్పుడు చాలా చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ 4 కేటగిరీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ 4 కేటగిరీలకు న్యాయం చేసినట్టయితే ఈ రాష్ట్రం లోపల ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరుగుతుంది. ఉద్యమకారులకు న్యాయం జరిగితే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం మీడియా ముఖంగా, అన్న ఇవాళ మిమ్మల్ని ఒక సొంత అన్నలాగా భావిస్తూ ఉన్నాం ఉద్యమకారులందరము. ఇవాళ మీరు తీసుకొచ్చిన ఈ జీవో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. ఉద్యమకారులను మీరు ఆదుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం, మీకు మాటిస్తున్నాం. కానీ మాకు మీరు జీవో విడుదల చేసి 4 కేటగిరీలు మీరు ఏదైతే పెట్టినరో అవి మాత్రం ఖచ్చితంగా అమలు చేయండి, మాకు అందరికి కూడా న్యాయం చేయండి. మాకు 250 గజాల భూమి, 25,000 పెన్షను, అదేవిధంగా మాకు సంక్షేమ బోర్డు, మాకు అన్ని విధాలుగా మీరు చేస్తారని నమ్మకం ఉంది. మీరు చెయ్యాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకుంటాము. ఖచ్చితంగా మీతోటట్టే మేము అండగా ఉంటాము. కానీ మా కోసం మీరు ఆలోచించండి అని నేను కోరుకుంటున్నా. మరి ఎందుకంటే మా కష్టం ఎంతో ఉంది. అన్ని సంఘాలు కలిసి కూడా 5-6 సంఘాలను గట్టిగా పోరాడి ఇలా జీవో విడుదల ఎట్టడి చేసుకున్నాం. ఇలా మా కష్టం చాలా ఉంది, మమ్మల్ని కూడా మీరు గుర్తించాలి. అందరినీ గుర్తించి ఇలా మాకు ఈ విజయం వచ్చినందుకు మాకు చాలా సంతోషంతో ఇలా మీడియా ముందట మాట్లాడుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు భోగే పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. జై తెలంగాణ.
నా పేరు మట్రాజ్ అన్న. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన కర్మా జిల్లా అప్పుడు ఉద్యమం ఉన్నప్పుడు 2001 మేము ఉద్యమకారులం అందరం. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండేది కర్మా జిల్లా. పెద్దపల్లి జిల్లా ఇప్పుడు విడిపోయింది, కానీ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మేము 2001 ఉంది తెలంగాణ వచ్చాక పోరాడినాం. 2014 దాకా పోరాడినాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చినాక కేసీఆర్ ఏం చేసిండంటే ఉద్యమకారులను అనగదొక్కిండు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే ముందుకు తీసుకుపోయి ఉద్యమకారులని పక్కకు పెట్టి ఎక్కడ ఉద్యమాలు చేయని వాళ్ళకు 2000 పెన్షన్ ఇస్తానన్నాడు, జాబులు ఇచ్చాడు వాళ్ళకు. కానీ ఆ జాబులు మాకు ఎలాంటివి కూడా ఇన్సుమందం మాకు జరగలేదు, న్యాయం జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చేసింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెసే. చంద్రబాబు, పవాకర్ అన్న వీళ్ళు తెలంగాణ ఉన్న ఉద్యమ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆంధ్ర పరిపాలన వాళ్ళు చర్చ పెట్టా, కానీ మన వాళ్ళు చొచ్చుకపోయి సంతకం పెట్టారు మన తెలంగాణ కోసం. అప్పుడు సోనియా ఇచ్చింది మనకు గిఫ్ట్. రాత్రి 12 గంటలకు మనకు గిఫ్ట్ ఏర్పాటు చేసి ఇచ్చింది ఆమె బర్త్డే రోజు. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్నే ఉన్న మండలం ఖమ్మాంపూర్ విలేజ్లో మేము 22 మంది కేసు అయిన వాళ్ళు ఉన్నాం ఖమ్మాంపూర్ మండలం నుంచి. ఆ రోజు గిఫ్ట్ అని ఇచ్చింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పరిపాలన చేయబట్టి మా ఉద్యమకాలను గుర్తించి 4వ క్యాటగిరీ పెట్టిండ్రు. మాకు న్యాయం జరిగింది. ఇవాళ మాకు అందరికీ ఉద్యమకాలు అందరికీ ఏది పింఛన్ కాడికెళ్ళి 25,000 పింఛన్ ఇస్తానన్నది, 200 గజాల భూమి ఇస్తాను. ఇవన్నిటి 4వ కేటగిరీ కూడా మాకు మొన్నటి దాకా కొద్దిగా భయం ఉండే. 3వ కేటగిరీ పెట్టారు, కానీ ఇప్పుడు 4వ కేటగిరీ రాత్రి ప్రకటించారు. మాకు న్యాయం జరిగింది. కర్నూలు జిల్లాలో మేము చాలా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు రుణపడి ఉన్నాం ఎమ్మెల్యేలకు అందరు. రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఉద్యోగకాలం అందరం కలిసి పోరాటం ఎట్లా పోరాటం చేసాం, మళ్ళీ రేపు ముందుకు వచ్చి కూడా మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, సీట్లో కూర్చుండే పెట్టుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో నుంచి పనిచేసిన అందరం కానీ గుర్తించింది మమ్మల్ని. ఇవాళ మేము కూడా వాళ్ళని గుర్తించడానికి సిద్ధపడి ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.